రామ పరశురాడు బొమ్మలాడ కంట వేడి మోగాణం తెచ్చిండు తల్లి వేడికి వచ్చిండు తగన బాధ పెట్టినాడు పరశురాముడా నాకేం మొగలు లేడు నీకేమో తండ్రి లేడు అంటున్నదేమి పుట్టిన ఊర ప్రాసాదం సత్యాన్ని కూడా సత్యమంత్రం అంటున్నది ఏమంటుందంటే అమ్మాయిల్లమ్మ నీకు ఎవరు ఆడబుట్టమో ఏ సత్య ఆడబుట్టమో రాజరాజేశ్వర సత్యాన పుట్టినమా కోలవెల్లి మల్లన్న సత్యాన పుట్టినమా ఇదే మల్లన్న వరాన పుట్టినమా అన్నపుట్టిన కాయలమ్మ కళ్ళ చూసిన కొడక పరిశురామ అట్లా ఉట్టుదే ఇట్లా ఉట్టుదే కలిగాడు మేళ పోయినాక చెప్తున్నా అని చెప్పింది కలిగాడు మేళ పోయినాక కొడక పరశురామ అన్న తిను అన్నప్పుడు రామా పరశురాముడు ఏమంటుండంట ఎల్లమ్మ తండ్రి పేరు చెప్పేదాకా నేను కంచాల మూడ మంచాల అన్నగో నా తండ్రి పేరు చెప్పవే రేణకా ఎల్లమ్మ అంటున్నాగా రేణకా ఎల్లమ్మ ఏం చేసిందంట రామ పరశురామ భార్య పేరు భర్త చెప్పొద్దురా భర్త పేరు భార్య చెప్పొద్దురా కానక భర్త కాదు నాక ఏనాడు భార్య కాదు దాకినట్టు కాజులో మరి కన్యావదా పిల్లల ప్రాభంరా నేను ఉన్నాము రెండు మాయ ముబ్బల భర్తతో ఆటలు ఆడేవాళ్ళం మేము ఆ భర్త మీద పాపజాడ పని చేసింది పంతులెంబడి రాముడు ఏనాడు ఒక వేరు రామ పరశురాముడు పంతులెంబడు ఓ నివ్వరాదే డొక్కల గురించి చంపడేసి వాడి చప్పల గురించి చిక్కలేని పట్టింది శివల బారి చేసింది వచ్చినాదే కవిదే ముఖం చూసింది రేనగా బిడ్డ మీద కల్లి వాడే దేవుడు బ్రహ్మ కవిదేవి అయ్యా రాగల కన్న బిడ్డ గౌరమ్మ రామనాయ బిడ్డ శ్రీయాల గౌరవు అందులో చిన్న బాలుడవైతే అదే బాధనల్లా ఉండకపో అయ్యా రామమ్మ కన్న బిడ్డ కవిదేవి కల్లి మీద పిల్ల ఎల్లమ్మో ఎల్లమ్మో తండ్రి కూడా లేకున్నవాయే ఎదురుగుళ్ళంతదమ్మా ఓ దేవుడు తల్లిండు కాదు వానే మాయమ్మ బాబు తల్లి కాదేవి కాదేవి ఎక్కడల్ల లాభం లేదు పుట్టిన లాభం లేదే బిడ్డో పట్టింది ఆట కూడా గంట కట్టి ఇక్కడ మామూలు జీవాల గద్దె మీద పెట్టి ఎల్లమ్మనాథన జాగలేదు ఏనా నా గంగ మీద కొంగులు పడుతు నడుచుకుంటూ పోవే మీద కొంగులు పట్టిన చాలా దగ్గర పట్నం అన్నయ్య కుమ్మరి మాదేవుడు నాకు పొన్నకాన పొట్టుకురు యజీవనాడు బిడ్డ అమ్మ అరేన కాయల్లమ్మ జాగిరి మంటున్నావు మా కడ 7 మేనల గోపాలన జాగలేదు అన్నడంటే అన్నప్పుడు ఏనాడు అన్నయ్య ఎక్కేమోది ఏ వనమో ఏమొస్తుంది అన్నప్పుడు ఏమైనటువంటి వైశాఖవనం వస్తుంది వైశాఖవనం పోవమ్మ అన్నప్పుడు మరి మాదేవితో పొట్టుగా ఎంత పొట్టుకుని ఏమించుకోని వెనక ఆయల్లమ్మ కుమ్మరి
మరి మాదేవితో పొండగా ఆడగల్లి ఏనాడు ఒకవేళ వైశాఖ వనము దాని కూడా బట్టి నాదే అయ్యా వైశాఖ అయ్యా దాని కూడా బట్టి నాదే కాదేవి కమ్మరా ఎల్లా ఎల్లమ్మో ఏనాడు కళ్ళు కళ్ళు చేస్తురంట మాటవాళ్ళ మరి కింద చిల్లతురమ్మ కళ్ళు అమ్ముతున్నది అమ్మా సురమ్మ తూపైతున్నది ఎవరి పిల్లగాని మొట్ట వేసుకురా ఏనాడు ఒకవేళ సురమ్మ కళ్ళు అమ్ముతున్నదంటే ఏనాడు కళ్ళు అమ్ముతున్నాగా తప్పి తూపైతున్నది అన్నయ్య తూప అక్కలారా చెల్లెల్లారా ఈనాడు తూపైతున్న గౌరవ వాళ్ళు కళ్ళు వేయలేదట ఎనభై చేతులు ముప్పులనగా 80 పైసలు పెడితే ఇప్పుడు చేత కళ్ళు కోసం గమల వాళ్ళు కళ్ళు కోసం అప్పుడు నేను కాయలు అమ్మదు వచ్చిన వాళ్ళంత పట్టిన ₹1 లేదు పెయ్యంత పట్టినా పేరుకో పైస లేదు నా కడిగిన పైసలు లేవు కానీ నాకు రూపాయలు తప్పితే నా కళ్ళు పోయమన్నదా ఎలా కళ్ళు పోయమనుకున్నారమ్మా ముడి శివుని పాత్ర చేసి వాళ్ళకప్పుడు ఏనాడు ఒకవేళ రాయి మానవులు మఠాల మాయమైన ఏనాడు ఒకవేళ మట్టి మానవులైన బంగారు కత్తులు మాయమైన ఇనుప కత్తులైన అమ్మా మఠాల మాయమైన అంటే ఏనాడు ఒకవేళ కమల వాళ్ళ దగ్గరికి ఏనాడు కమల వాళ్ళు ఎక్కడన్నా పోదాము తాళ్ళు మొంగమంట తాళ్ళు మొంగుతలేవు లేవమంటే తాళ్ళు లేస్తలేవయ్యా ఎక్కడన్నా ఎరుకలమ్మ తానికన్నా పోదాము లేకపోతే శివగన్నా తానికన్నా పోదాం ఎరుకలు ఎప్పించుకుందామని పోతుండగా వేరే ఎరుకులమ్మ వస్తే ఏ విధంగా ఎరుకలు చెప్తుందో వేరే ఎరుకులమ్మ వస్తే ఏ విధంగా ఎరుకలు చెప్తుంది అనుకోని కాయలమ్మ తన మాయ తూపున అంటే కవ్వాలి అల్లింది పుట్టి కుచ్చడి కవ్వాలి కుదిరిచ్చి పుట్టి ఆ పుట్టిలో ఒక కావిల్ని పెట్టింది ఈత పుల్ల చేతులు పట్టుకొని వచ్చి నాడు మాత్రమే ఎరుకలు చెప్తా కమల వాళ్ళ కానీ అప్ప వచ్చేది ఎరకారా దాని నువ్వు నేను వంటే వచ్చేది ఎరకారా దాని నువ్వు నేను వంటే మరి మంతల చేరి మరి కోలకొండ మరి కోలకొండ కొంపులు దేవులకొండ ఉత్తపులు గిల్ల మరి పోతే పులే గిల్ల వాళ్ళ గడ్డ వచ్చింది ఇంటారు బొర్రన్న బొర్రన్నో ఆ అమ్మ దగ్గరికి వచ్చి గమన వాళ్ళు పరపడి ప్రార్థన చేస్తున్నారంట అమ్మ మాకు ఎక్కలు చెప్పాలంటున్నారు బొర్రన్న ఏడాడు మాత్రమేనా బాయి నిండా లేరుండగా ఉండేసి ఎన్ని వదనాలున్న బాయి ఎంత లోతున్నా చెప్తున్నా నిండుగా వస్తుంది చిన్నామని పెడితే నాడు ఒకవేళ ఆడబిడ్డ కొడుతుంది ఆ మగ వీళ్ళ పిల్లగాడు కొడుతుందా చెప్తున్నా బొర్రన్న పట్టు మంగళవారం పుట్టు బుధారం నాడు తోపురాలు మీ వైశాఖ వనం వచ్చింది ఆమె మంది అనుకున్నారా మాగురాలం అనుకున్నారు దేవతంటే తెలియక తెప్పన్న పాలు చేసినారా మాగురాలం అనుకున్నారు మీరు మంచములు గారా బొర్రన్న ఏనాడు ఒకవేళ మరి అమ్మ తోపురాలు నేనక ఎల్లమ్మున్నదన్నది అమ్మా మరి మేము ఎక్కువ కమల వాళ్ళ అమ్మ ఇంకేడు తాళ్ళు పొంగలేవి లేసేడు తాళ్ళు లేస్తలేము ఏమి తల్లి అన్నప్పుడు కమలమ్మ చెట్టులారా ఏనాడు మీకు ముఖంగా 3 పేడీలు పడాలి ఏనాడు కాళ్ళ కుది చేసుకోవాలి నడుముకు దస్తి బీడ కట్టాలి ఏనాడు మొదటి భుజం పైన మోకేసుకోవాలి మీరు ఇంటికెళ్ళి పోతాప్పుడు మీ భార్యలు మీ ముఖం చూడాలి పుస్తకం తీసి కళ్ళ కత్తుకోనికి తూట్లు పెట్టాలి మీకు మళ్ళీ మీ ముఖం చూసినాక పుస్తకం తీసి కమల వాళ్ళు ఏనాడు మెడలు వేసుకోవాలి అమ్మా మీకు మీరు తాళ్ళకెళ్ళి ఇంటికి వచ్చాక మీ ముఖం చూసి పుస్తకాల కత్తుకొని మెడలు వేసుకోవాలి భార్యలకు పొద్దున లేదని పొద్దుమేగా వరకు ఏనాడు మొత్తం 7 3 తాపాలన్నది
రేణుగా ఎల్లమ్మ అంటున్నాంగమ్మ మేము చేసిన పాపం ఎట్లా పోవాలనంట మీ పై సాగవరం లోపల ఏం చేయడు గుళ్ళు కట్టాలి ఏసకాయడు గుళ్ళు కట్టి మరి ఏనాడు దాని పండుగ కొట్టాలి బండితోని బండి నిమ్మకాయలు బండితోని బండి పసుపు బండితోని బండి గుమ్మడికాయలు కుక్కిల మగసాగి తెచ్చి వీళ్ళమ్మ పేరు మీద 7 రోజుల పండుగ చేసి పండుగ చేయమన్నప్పుడు కమల వాళ్ళు మరి ఈనాడు ఎల్లమ్మ చెప్పిన విధంగా పండుగ చేసింది ఈనాడు కమల వాళ్ళు పండుగల పప్పాలు చేస్తున్నాగా కాంచాల మరి కారణాల పుట్టలకెళ్ళి రేణుకా ఎల్లమ్మ వచ్చిందంట మరి ఆడపడమ లోపల దుంకి ఆ కమల వాళ్ళు ఆటలు పాటలు ఆడుతున్న కమల వాళ్ళు వచ్చి ఎల్లమ్మ 2 ప్రాధాలు పట్టుకురంట వాళ్ళు మాకు ఈనాడు ఏమన్నా దీవనాడిది పెట్టు అమ్మా నాకు ఏమన్నా దీవనాడిది పెట్టట్టున్నాడా కళ్ళ కలియుగంలో కనుక దాపాల మంది ఉప్పు నీళ్ళు ఓ చోట ఉడికి పప్పు నీళ్ళు ఒక చోట పండేది ఉన్నది నా పేరు మీద నా 7 దాకా ఇళ్ళ పేరు మీద పండుగల పప్పాలు చేసినప్పుడు మీ వైశాఖ వనాన్ని ఘటానికి వస్తారు మీరు ఎంత ఎత్తిరా మీరు కళ్ళు పోస్తే మీకు కంత వరకత అన్నది ఎల్లమ్మ మీకు కంత వరకత అన్నది ఊరేడు మీరు ఎంత ఎత్తిరా కళ్ళు పోస్తే మీకు అంతే వరకత అన్నది రేణుకా ఎల్లమ్మ పూర్వకాలం నాడు ఏ విధంగా మరి ఏనాడు ఒక రేణుకా ఎల్లమ్మ ఏ విధంగా జీవనాడి పెట్టిందో కమ్మరి వారి వాదంపది కమ్మరి ఏనాడు ఒకవేళ సీనన్న గారింట ఏనాడు ఒకవేళ అన్నదాత అక్క గారింట రేణుకా ఎల్లమ్మ తల్లి ఉన్నందుకు వాళ్ళు కూడా అదే విధంగా ఏనాడు కటంకాడికి వచ్చినట్టు వడికంగా వాళ్ళ బియ్యం అమ్మ వాళ్ళ పేరు మీద పోసి కటపు కాడకాలికి అందరూ రకం చేస్తామనరే కళ్యాణం మోదేవి కళ్యాణమే శోభాను కళ్యాణమే అంగలింగాలకు శోభాను కళ్యాణమే మూలకరంపు శోభాను పల్లి పల్లి కొరే కళ్యాణమే తలకైలకు శోభాను కొరెల మల్లయ్య కళ్యాణమే ఐరేల మల్లన శోభాను బలగమెల్లమ్మ కళ్యాణమే కోలుకొండెల్లమ్మ శోభాను కళ్యాణమే మామనారెల్లమ్మ కళ్యాణమే కమ్మనెల్లమ్మ శోభానమ్మ అరే మూడు కొట్టాముడా దేవగణాదురా దేవగణాదురా భగే వరకం